యేసుక్రీస్తు శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధానంలో కూడి వచ్చిన బిడ్డలు విని గ్రహించి వాటి ప్రకారం జీవించగలుగుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినడం అంటే ఆ మాట మన దగ్గరికి రావడం ఒక భాగ్యం. బైబిల్ చెప్తుంది, యెహోవా ఇజ్రాయేలును మరలా దర్శించెను, ఆయన మరలా మాట్లాడసాగాను అనుంది. అంటే దేవుడు మాట్లాడని పరిస్థితులు కూడా ఉన్నాయి, సమాజంలో గతంలో ఉన్నాయి, నేటిలో కాలంలో ఉన్నాయి, భవిష్యత్తు కాలంలో కూడా ఉంటాయి. దేవుడు క్షేమకాలంలో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే అర్థం చేసుకోరో దేవుడు వారితో మాట్లాడడం మానేస్తాడు. పరిశుద్ధ గ్రంథం చాలా పర్యాయాలు ఆ భావాలు మనకు కనబడతాయి. కనుక ఆయన మాట్లాడుతున్నప్పుడే మనం ఆయనను గ్రహించాలి. దైవజనులు మాకు చాలా పర్యాయాలు సేవలో ఒక మాట గుర్తు చేస్తూ వచ్చారు. దేవుడు 1కి 3 సార్లు మాట్లాడతాడు, గ్రహించకపోతే మళ్ళీ మాట్లాడలేడు. సమూయేల్ అని పిలిచాడు. అతడు ఒకవేళ మాటికి అలాగే కనుక దైవజనుడి దగ్గరికి వెళ్ళి రాగలిగితే బహుశా మాట్లాడకపోయి ఉండేవాడేమో. ఏలీ అతనికి సలహా ఇచ్చాడు, నీ చిత్తం నీ దాసుడను నేను ఆలకిస్తున్నాను అని ఎప్పుడైతే సమూయేలు అన్నాడో పర్పస్ చెప్పడానికి స్టార్ట్ చేశాడు. అంటే అర్థం ఏంటంటే వినడం ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో దేవుడు చెప్పడం కూడా ప్రారంభిస్తాడు. బాగా అర్థం చేసుకోండి. మనం వినడం ఎప్పుడైతే ఆపేస్తామో దేవుడు చెప్పడం కూడా మానేస్తాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, ప్రభు వారు వినుటకు శక్తి కలిగిన కొలది వారికి బోధింప సాగారు. ఆయనకు బోధించడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎంతవరకు వింటున్నారు అని చూసి చెప్పాడంతే. వినే సామర్థ్యం ఎప్పుడైతే పోయిందో వాళ్ళకి ఆయన బోధించడం అంటే అర్థం ఏంటంటే మాట్లాడడం మానేశాడు. దేవుని బిడ్డలమైన మనం ఆయన సన్నిధానంలో విశ్వాసిగా, మీరు ఒక సేవకుడిగా నేను, ఆయన మాట్లాడుతున్నప్పుడల్లా ఎంత వినగలుగుతామో ఆయన ఇంకా అనేక విషయాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే ఒక సంఘానికి ఒక సేవకుడికి వినడం మానేస్తాడు, నువ్వు వినడం లేదు అని ఎలా తెలుస్తుంది అని అంటే నువ్వు విన్నది పాటించడం లేదు కనుక నువ్వు వినడం లేదని అర్థం. వింటున్నావు అంటే అర్థం ఏంటంటే విన్నది నీవు పాటిస్తున్నావు, దాన్ని అనుసరిస్తున్నావు, విని వెళ్ళిపోతున్నావు. కాబట్టి దేవుడు చూసి కొంతకాలం మాట్లాడి ఆయన నిర్ణయం తీసుకుంటాడు, ఈ మనిషితో మాట్లాడడం వ్యర్థమని. దేవుడు మాట్లాడడం మానేస్తాడు. ఒక మనుషులంగా మనం కూడా ఎదుటి మనిషి వినే పరిస్థితులు లేకపోతే చెప్పబుద్ధి కాదు ఏది. ఒక సేవకులమైన మేము కూడా సేవలో విశ్వాసులు కొంతమంది వచ్చి ఏం చేయమంటారు, ఎట్లా ఈ పరిస్థితి ఇది ఉందని అంటారు, కానీ చూడండి ప్రార్థన చేయండి అని తప్పించుకుంటాడు. ఎందుకు అలా అంటున్నాడు, ఎందుకు ఒక సలహా ఇవ్వడం లేదు అని అంటే అతడు సలహా ఇచ్చి మౌనంగా అయిపోయాడు. ఎందుకంటే ఆ మనుషులు, ఆ కుటుంబం ఏ సలహా ఇచ్చినా వాళ్ళు పాటించే ప్రజలుగా ఆ దైవజనుడికి కనబడకపోతే నేను చెప్పేది వినడం లేదు కనుక నేను చెప్పను అని అనకుండా చెప్పడం మానేస్తాడు అంతే. దేవుని భావం ఇలాగే ఉంటాయి. ఆ తర్వాత ప్రభా నాతో మాట్లాడు అని ఎంత అరిచినా ఒక సౌలు వినలేదు కనుక అతడు చచ్చిపోతున్నప్పుడు కూడా దేవుడు అతనితో మాట్లాడలేదు. బాగా వినండి, కనికరం కలిగిన దేవుడు కఠినంగా మారితే చాలా సమస్య వస్తాయి. లోకంలో బాగా ప్రేమ కలిగిన వారు గనక కఠినంగా మారితే ఆ మళ్ళీ మనిషి ప్రేమతో ఆ మనిషితో బంధం
సటగాదిగా. ఎందుకంటే చాలా నమ్మిన మనుషులు, ప్రేమించిన మనుషులు ఆ బంధాన్ని తెంపుకుంటే మళ్ళీ ఆ బంధం కట్టుకోవడం కష్టం. దేవుడు కూడా ఎంతవరకు మాట్లాడాలో మాట్లాడతాడు. ఈరోజు చాలా సంఘాల్లో దేవుని మాట లేదు. చాలా సేవకులకు దేవుని యొక్క వాక్కు లేదు. చాలామంది విశ్వాసులకు దేవుడు వారి గురించి, వారి కుటుంబ పరిస్థితుల గురించి, వారి భవిష్యత్తు గురించి మాట్లాడడం లేదు. ఇది సత్యం. హల్లెలూయా. నువ్వు చెప్పగలవా భవిష్యత్తులో దేవుడు నీ కుటుంబంలో ఏం చేయబోతున్నాడు? ప్రభు నీ పిల్లల పట్ల ఏం చెప్పాడు, ఏం చెప్తున్నాడు? భవిష్యత్తు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, ఒక దైవజనుడి సేవ పట్ల దేవుడు భవిష్యత్తు కార్యాచరణ, ఒక ప్లానింగ్ ఏముంది అని నీకు తెలియకపోతే భవిష్యత్తు ఏందో నీకు శూన్యమే. ఒకవేళ నీకు భవిష్యత్తు పట్ల దేవుడు నీకైనా ప్రణాళిక ఇస్తే అట్టి మాటలు కావు. నిజంగా దేవుడు నీకు ఒక ప్రణాళిక ఇస్తూ నువ్వు మాట్లాడుతూ అతనితో ప్రార్థిస్తున్నప్పుడల్లా భవిష్యత్తు నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల, నీ ఆర్థిక స్థితిగతుల పట్ల, ఒక మాటలో చెప్పాలంటే నీ జీవన విధానం అంతటి పట్ల ఒక భావం, ఒక దర్శనం ప్రభు నీ ముందు పెడితే ఆయన నీతో మాట్లాడితే చాలు, అన్నీ దాటుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. భవిష్యత్తు గురించి నీకు ఒక ప్రణాళిక ప్రభు మన ముందు పెట్టకపోతే రేపేం జరుగుతుందో అన్న ఒక శూన్యంలో బతికితే ప్రతిరోజు నరకమే. హల్లెలూయా. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నప్పుడు మళ్ళీ మనం ఆయనకు రెస్పాండ్ కావాలి. నేను విషయాలు నీకు మరుసటి శనివారం మీకు చాలా వివరంగా గుర్తు చేస్తాను. ఎందుకంటే దేవుడు ఎలా స్పందిస్తాడు, ఆయన భావం ఎలా ఉంటుంది అని అంటే, తన సేవలో కపెర్నహూములో పట్టణంలో చేసిన అద్భుతాలు ఎక్కడ చేయలేదు. ఆ పట్టణం మారు మనసు పొందకపోతే, అయ్యో కపెర్నహూమా, నువ్వు ఆకాశం మట్టుకు హెచ్చించబడితివి, కానీ నీలో జరిగిన అద్భుతాలు పూర్వం సొదొమ గొమొర్రాలో జరిగిన వారైనా బాగుపడుదురేమో. తీర్పు దినం, విమర్శ దినం నీ స్థితి సొదొమ గొమొర్రా ప్రజల స్థితి కంటే ఘోరంగా ఉంటుంది అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రభు ఒక పని చేస్తున్నప్పుడు అవుటర్ రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తాడు. అద్భుతం చేశాడు, నీ భావం, నీ కృతజ్ఞత, నీ మైండ్ సెట్, ఆ అద్భుతం పట్ల దేవునితో నీకున్న కనెక్టివిటీ ఎంతవరకు నువ్వు రెస్పాండ్ అవుతావు అన్నది చూస్తాడు. కామన్గా ఒక బిస్కెట్ ఇస్తే థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఇచ్చిన మనిషి ఫీల్ అవుతాడు. ఓకే 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 అతను చెప్పిన మాట ఇతనికి తృప్తిస్తుంది. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో అద్భుతం చేసిన, ఒక సేవలో, ఒక విశ్వాస జీవితంలో మెరకలు చేసిన, ప్రభు మాట్లాడినా, ఒక దర్శనం ఇచ్చిన, నీ భావం ఎలా ఉంటుందో దాని మీదనే నీ భవిష్యత్తు, దేవుడు నీతో ఉండే బంధం ముడిపడి ఉంటుంది. హల్లెలూయా. ఆయన మాట్లాడుతూ వచ్చాడు, సౌలు స్పందన లేదు. రేపు సౌలు మాట్లాడాడు, దేవుడు మౌనం అయిపోయాడు. అట్లుంటాయి ఈ విషయాలు. నేను మీకు చాలా వివరంగా మరుసటి వారం మీకు గుర్తు చేస్తాను. ఎందుకు మీకు టచ్ చేశాను ఈ మాట అంటే, చాలా ఆశతో ప్రతి దర్శనం ప్రభు మనకు ఏం మాట్లాడాడు, 10 సంవత్సరాల క్రితం ఏం మాట్లాడాడు, 10 సంవత్సరాల క్రితం ఏ దర్శనం ఇచ్చాడు, అవన్నీ మరియా తన హృదయంలో పదిలము చేసుకున్నట్టుగా మన మనసులో పదిలం చేసుకోవాలి. ఇవే భవిష్యత్తు యొక్క ప్రణాళికలు. హల్లెలూయా. ఎవడో చెప్పిన గాలి మాటలతో మనకు అవి పనికిరావాలి. దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినను నిరర్ధకము కాదు. అందుకనే నేను దరిదాపు రాసి పెట్టుకుంటాను డైరీలో. ఆయన ఎప్పుడు నాతో మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు, క్లియర్గా రాసి పెడతాను దర్శనాన్ని. మర్చిపోతానేమోనని. ఎందుకంటే ఎవరో చెప్పిన మాట మీద కంటే ఆయన చూపిన దర్శనం, ఆయన ఇచ్చిన మాట, అది ఆకాశం భూమి గతించిన ఆ మాట పక్క నెరవేరుతుంది. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజుతో మనం ఈ గుమ్మములు, యెరూషలేముకున్న గుమ్మాలతో సబ్జెక్టును ముగిస్తున్నాం. 11 గుమ్మాలు ఆల్రెడీ మనం ధ్యానం చేశాం.
12వ గుమ్మం చివరి గుమ్మాన్ని కొన్ని నిమిషాలు నేను మీ మధ్యలో మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. చాలా విలువైన మాటలు, భవిష్యత్తు తరానికి కూడా, ముందున్న దినాలలో కూడా ఇవి నిలువ ఉండాలన్న ఉద్దేశంతో నేను రికార్డ్ చేస్తున్నాను. దేవుని సముఖంలో యెరూషలేము, నూతన మహా యెరూషలేం పట్టణానికి వెళ్ళే ఒక ప్రత్యేకమైన గుంపు ఉంది. అదే రాకడలో ఎత్తబడే సంఘం. ఆ మహిమ కలిగిన రాకడకు, పెళ్లి కుమార్తెకు, వివాహ విందుకు వచ్చేవారు వేరు, వివాహములో వధువుగా కూర్చునే గుంపు వేరు. బాగా వినండి. గొర్రెపిల్ల వివాహ ఉత్సవములో పాల్గొనేవారు వేరు, పెళ్లి కుమార్తెగా పీటల మీద అంటే సింహాసనం మీద కూర్చునే వధువు వేరు. కనుక ఆ సంఘం, జ్యేష్ఠుల సంఘం యొక్క విలువ వేరు. కనుక దేవుని సముఖంలో ఆ పట్టణంలో ప్రవేశించగలిగే ఆ గుంపు గుమ్మాల గుండా ప్రయాణం చేస్తుంది. గుమ్మము ఒక నిర్దిష్టమైన క్రమం, ఒక భక్తి, ఒక జీవన విధానం. మార్గం, గుమ్మం అంటే వే, నేనే మార్గం అని అన్నట్టుగా ఒక దైవ నిర్ణయములో నియమించబడిన పద్ధతుల ప్రకారం ఆ మార్గాలలో ప్రయాణం చేసిన వాడే వాగ్దాన దేశంలో అడుగుపెట్టాడు. దేవుడు వారికి నిర్ణయించిన మార్గాలు, వారు ముందు దేవుడు నడిచినట్టుగా వారు వెళ్ళారు కనుక వారు వాగ్దానంలో చేరారు. ఈ కొత్త నిబంధన సంఘమైన మనం రేపు మహిమ కలిగిన రాకడలో నిలబడాలి అని అంటే ఆయన మన ముందు పెట్టిన దైవ నియమ నిష్ట ప్రకారం మన జీవన విధానం, మన పరిచర్య, మన భక్తి ఉండాలి. అంతే తప్ప మనకు తోచినట్టుగా, అందుకే క్లియర్ కట్గా స్పష్టంగా చెప్పాడు, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక వేరొక త్రోవ, వేరొక ద్వారంన వెళ్ళేవాడు దొంగ, వాడు దోచుకునేవాడు. దేవుడు నిర్ణయించిన మార్గాల్లోనే మనం భక్తి చేయాలి. అదే మనకు భవిష్యత్తు ఇస్తుంది. కనుక ఆ మార్గాలు, ఆ గుమ్మాల గురించి మనం ధ్యానం చేసాం. నేను మళ్ళీ మీకు టచ్ చేస్తాను. మొదటి గుమ్మం గొర్రెల గుమ్మం. 12 గుమ్మాల్లో మొదటి గుమ్మం పేరు చెప్పండి, గొర్రెల గుమ్మం. ఈ గొర్రెలు పోవే మార్గం గుమ్మం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సూచన. ఆయనే మార్గం, ఆయన ద్వారా తప్ప మహిమ కలిగిన రాకడలో రాజ్యంలో నిలబడే మార్గమేమి లేదు. కనుక నేనే ద్వారం, నేనే మార్గం అన్నాడు గనక మొదటి మార్గం గొర్రెల గుమ్మం పేరు అదే యేసుక్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించే రక్షణ ఆశీర్వాదానికి సూచన. ఒక రక్షించబడిన వ్యక్తి యేసులో ప్రవేశించాలి అని చెప్పాను. ఆ తర్వాత రెండవ గుమ్మం పేరు మత్స్యపు గుమ్మం. యేసును నమ్మిన వ్యక్తి సంఘ సహవాసంలో చేర్చబడాలి. సంఘము లేనివాడు, సంఘానికి దూరంగా ఉండేవాడు రేపు ప్రభు రాకడలో సిద్ధపడలేడు అన్నది 100% సత్యం. బాగా వినండి. సంఘం నీ దృష్టికి అల్పంగా కనపడుతుందేమో కానీ రేపు ఆయన రాజ్యంలో నిలబెట్టేది సంఘమే. అంతఃపురములో ఎస్తేరుకు నిర్ణయించిన అంతఃపురములోనే ఆమె సిద్ధపడాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ సిద్ధపడే అవకాశాలు ఆమెకు లేవు. దేవుడు నిన్ను నన్ను మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచడానికే దేవుడు నీకు ఏర్పరిచిన సంఘమే నువ్వు ఆరాధనకి వెళ్తున్న దేవుని మందిరం. ఆ సంఘం ఎంత గొప్పదని అంటే నీ భవిష్యత్తును నిర్ణయించేది సంఘమే. హల్లెలూయా. చాలా హుషారుగా హల్లెలూయా. అందుకనే సంఘం ఎన్నుకునే విషయంలో, నువ్వు వెళ్తున్న మందిరం నువ్వు వెతుక్కునే విషయంలో నీ ప్రాణం కంటే అధికంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసిన అనేక పరిశుద్ధులు తెలుసు, వాళ్ళు గొప్ప గొప్ప ప్రమోషన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళకు ఆ ప్రాంతంలో ఈ ఉపదేశం కలిగిన సంఘం లేనందుకు. ఎందుకంటే వాళ్ళకు ప్రమోషన్ కంటే ముఖ్యం వాళ్ళకు సహవాసం ముఖ్యం, వాళ్ళ ఆత్మీయత ముఖ్యం. ఎందుకంటే ఆత్మీయతను అంత పన్నంగా ప్రేమించారు కనుక. ఈరోజు చాలామందికి మందిరం, సంఘం విలువ తెలియదు. ఎందుకు అలా తెలియకుండా బతుకుతారు అని అంటే వాడి జీవితం రేపు మహిమ కలిగిన రాజ్యంలో నిలబడకుండా చేసే మొట్టమొదటి దుష్టుని పన్నాగమే నేను సంఘం యొక్క విలువ తెలవకుండా చేయడం, ప్రణాళికలో సంఘములో నీకు ఒక దైవికమైన సంబంధం, సహవాసం లేకుండా చేయడం. బైబిల్ చెప్తుంది,
క్రీస్తు యేసు అను తన కుమారుని సహవాసానికి పిలిచిన వాడు ఎవడో తెలుసా? దేవుడే. హల్లెలూయా. నేను పిలిచింది దేవుడే అని నువ్వు చెప్పావు, కానీ వెళ్తున్నప్పుడు నేను దేవుడు బొమ్మన్నాడో లేదో మాత్రం చెప్పలేవు. అంటే నేను రమ్మనలేదు దేవుడు, నేను బొమ్మనలేదు, అంత నీ ఇష్టం. అందుకనే నీ భక్తి అంతా గాలికి ఎగిరినట్టే ఉంటుంది. ఎటు పోతావో ఆ పొట్టుకే తెలియదు. ఒక గాలికి ఎగిరిపోయే పొట్టు ఎలా ఉంటుందంటే దానికి ఎప్పుడు ఏడు ఉంటుందో దానికే తెలియదు. ఒక సంఘానికి నిన్ను తీసుకెళ్తున్నాడు దేవుడే, సంఘములో నేను స్థిరపరిచేది దేవుడే. హల్లెలూయా. ఈరోజు చాలా మంది విశ్వాసులు మందిరాన్ని చిన్న విషయంలో విడిచిపెట్టేస్తారు. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? మందిరాన్ని విడిచే ముందు నేను మందిరానికి పొమ్మన్న దేవుడు నేను వెళ్ళమన్నాడా? ఇది ఆత్మీయతలో ఉన్న పరిపక్వత. హల్లెలూయా. చబలుష్యరుగా హల్లెలూయా. దేవునికి అంతగా ఆ బంధాన్ని కలిగి నాకు చాలామంది ఆన్ రికార్డులో చెప్తున్నాను, నువ్వు ఈ మినిస్ట్రీలో ఉంటే నువ్వు బాగుపడవు, నేను వాడుకోలేరు, నువ్వు అభివృద్ధి పొందలేవు, నేను లిఫ్ట్ చేయరు అని చాలామంది సేవకులు కూడా అన్నారు. పెద్ద పెద్ద సేవకులు అన్నారు నాతో. కానీ నేను వాళ్ళతో అన్నాను, నన్ను మినిస్ట్రీకి పాస్టర్ గారు రమ్మంటే నేను రాలేదు. నేను బొంబాయి పట్టణంలో ఉంటే నన్ను దేవుడు దైవజనులు జయరాజ్ పాస్టర్ దగ్గరికి నన్ను వెళ్ళమని చెప్పాడు. నేను ప్రార్థన చేసి చేసి మందిరానికి వచ్చాను. దేవుడు రేపు నన్ను ఈ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటే నేను రేపే వెళ్ళిపోతాను, నాకు ఎవడు సలహాతో పనే లేదు. నాకు దేవుడు పొమ్మంటే వచ్చాను. దేవుడు ఇక్కడ నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళు అంటే నేను రేపు వెళ్ళిపోతాను, అంతే. నాకు నిర్ణయం దేవుడిదే, నాకు ఎవరు ప్రలోభ పెడితే పోను. అందుకని బాగా వినండి, హగారును శారమ్మ గారు ఇబ్బంది పెట్టారు. ఆ బాధ తట్టుకోలేక హగారు పారిపోయింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? హగార్, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, నా యజమానురాలైన శారమ నన్ను ఇబ్బంది పెడితే బాధ తట్టుకోలేక నేను వచ్చాను అని అంటే, దేవుడు వాక్యం అంటుంది, నువ్వు వెళ్ళి నీ యజమానురాలికి లోబడి ఉండో. హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న, అన్యాయంగా శారమ్మ గారు కొట్టడం తప్పు కదా? అది నీకు అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడో చెయ్యి. అక్కడ అన్యాయం జరుగుతుందా న్యాయం జరుగుతుందా నీ ప్రమేయం కాదు. ఇంటీరియల్ విషయాలతో నీకు పని లేదు. దేవుడు నీకేం చెప్పాడు అది చెయ్యి, భవిష్యత్తు దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. సమస్య ఏంటంటే ఆమె వెళ్ళి లోబడి ఉండలేకపోయింది. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి లోబడు. ఈమె వెళ్ళి లోబడి ఉంటే ఆ తర్వాత శారమ్మ గారితో అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడేవాడో. అంటే మనం ఏం చేస్తామో అని అంటే, సెల్ఫ్ డిసిషన్ మన జీవన విధానానికి శాపగ్రస్తంగా మార్చుకుంటాం. అందుకనే సంఘపు విలువ ఈరోజు నాకు తెలిసి 100% క్రైస్తవుల్లో 90% క్రైస్తవులకు వాళ్ళ సంఘం విలువ తెలియదు. సంఘపు విలువ నాకు బాగా తెలుసు, నేను నేర్చుకున్నాను. అందుకనే నా దృష్టిలో 1000 మంది సేవకులున్నా నాకు నా సేవకుడే మొదటి స్థానం. హల్లెలూయా. నాకు నా దైవజనుడి మాటే మొదటి స్థానం, తర్వాత మిగతా. ఎందుకంటే నా ఆశీర్వాదం ఎక్కడో లేదు. నా ఆశీర్వాదం, బాగా వినండి దేవుని బిడ్డలారా, ఇదిగో మన చేను ఉంది. మన చేను పక్కన చినుకు లేదు, కానీ కిలోమీటర్ ముందు పెద్ద నది పోతుంది. మనకేం లాభం అండి? లాభమా? మన చేను ఇక్కడుంది, చేనుకు కిలోమీటర్ ముందు భయానకమైన గోదావరి నది పోతుంది. కానీ ఆ నదిలో ఉన్న చినుకు మన తోటకు మాత్రం అందదు. ఆ నది ఎవడికి కావాలి? నా తోట మీద పడే చిన్న మంచు చుక్క అయినా నా తోటకు పచ్చదనాన్ని తెస్తుంది. కనుక నా సంఘం ముఖ్యం, నాకు నా సంఘ ప్రార్థన ముఖ్యం, నా సంఘ సేవకుడు ముఖ్యం, నా సంఘ ఆశీర్వాదం ముఖ్యం. ఎక్కడో ఉన్నాయి, నాకెందుకు వస్తాయి? ఇది సంఘపు యొక్క వాల్యూస్. ఈ విలువలు తెలియక ఎక్కడికో ప్రజలు వెళ్తారు, స్వచిత్తాన్ని నిర్ణయాలు చేసుకుంటారు. ఒక నయోమి వలె మధురంగా వెళ్ళి అన్ని పోగొట్టుకొని, నేను మీకు మళ్ళీ సలహా ఇస్తున్నాను, సంఘాలకు దూరమై, సంఘమే కాదు,
ఎవరైనా పర్వాలేదు. ఒక ఉపదేశము కలిగిన దైవ కృపలో నిలబడిన సంఘాలను విడిచిపెట్టిన వాడు ఎవడైనా వాడు ఫలించలేడు. హల్లెలూయా. చాలా హుషారుగా హల్లెలూయా. నయోమి మోయాబు దేశంకి వెళ్ళి ప్రార్థన చేసుకోలేదంటావా? చేయలేదంటారా? ఆమెకు తెలిసింది ప్రార్థన చేసి ఉంటుంది. కానీ భర్తను పోగొట్టుకొని, కుటుంబాన్ని పోగొట్టుకొని, బాగా వినండి, కొన్ని మనకు అర్థం కావు. మనకు అర్థమైతే మన మనుషుల మీదకి అవుతాం. దేవుని ఆలోచనలు దేవదూతలకే అర్థం కావు, మనుషుడికి అర్థం కావు. మనం మౌనంగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే మత్స్యపు గుమ్మం సంఘం. మళ్ళీ చెప్తున్నాను, సంఘమా, నీకు అర్థమైతే అర్థం చేసుకో. నీ భవిష్యత్తు ఆశీర్వాదం అంతా నీ సంఘం మీదనే ఆధారపడుతుంది. హల్లెలూయా. అంటే నీ తోటి విశ్వాసులు, నీ నడిపించే సేవకుడి మీదనే నీ సర్వ ఆశీర్వాదాలు ఆధారపడ్డాయి. నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావో నీ ఇష్టం. నువ్వు సంఘముతో సఖ్యత లేకుండా, సంఘముతో నీకు దైవికమైన సమాధానం లేకుండా ఎప్పుడైతే ఉంటావో నువ్వు దీవెనకు చేజేతులారా నువ్వే పాడు చేసుకుంటావు. అందుకనే రెండవది మత్స్యపు గుమ్మం. 3 దేవుని బిడ్డలారా లోయ గుమ్మం అని చెప్పారు. లోయ గుమ్మం దేవుడు తన సంఘానికి వచ్చిన మనల్ని, మన విలువ ఏంటో, మన స్థాయి ఏంటో మనకు నేర్పిస్తాడని చెప్పాను. నువ్వు ఎన్నికలేని వ్యక్తివని, ఒక మట్టి ఘటానివని, దేవునితో నీకు ఒక అద్భుతమైన బంధం కలిపిన దేవుడు గొప్పోడని తగ్గింపు విలువలు నేర్పిస్తూ నీ నీ అహంకారములన్నీ పక్కకు పెట్టి, నీ కులం, నీ కుటుంబ వ్యవస్థలు, నీ సామర్థ్యాలన్నీ పక్కకు పెట్టి దేవుని ఎదుట నిన్ను నీవుగా, నన్ను నేనుగా తగ్గించుకొని తల వంచి బ్రతకడం నేర్చుకోవాలని నేర్పిస్తుంది ఆ గుమ్మం. 4వదిగా పెంట గుమ్మం అని చెప్పాను. పెంట గుమ్మం మన వ్యక్తిత్వ జీవితంలో ఉన్న ప్రతి బలహీనతలను పరిశుద్ధపరుచుకునే గుమ్మానికి, శుద్ధీకరణకు సూచన అని చెప్పాను. 5వదిగా ధారా గుమ్మం అని చెప్పాను. ఆత్మ నింపుదలకు సూచన. సంఘములో చేర్చబడిన తర్వాత మనకు తగ్గింపు నేర్చుకొని, ఆ తర్వాత మనల్ని మనం పరిశుద్ధపరచుకొని, ఆ తర్వాత దేవుని ఆత్మతో నింపబడాలి. 6వదిగా నీటి గుమ్మం అని చెప్పాను. దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత 6వదిగా దేవుని వాక్యములో నీటి గుమ్మం, దేవుని వాక్యానికి సూచనని. నీటి గుమ్మం వాక్యములో, ఉపదేశములో ఒక సంఘ బిడ్డ ఎదగాలని చెప్పాను. 7వదిగా గుర్రపు గుమ్మం. ఆత్మతో నింపబడి సంఘములో చేర్చబడి వాక్యములో ఎదుగుతున్న నీవు దేవుని పక్షంన నిలబడి ఒక అద్భుతమైన ప్రార్థన పోరాటములో, గుర్రం ఒక యుద్ధానికి సూచనని, ప్రార్థనలో పోరాడి అంధకార సామ్రాజ్యం పైన ఒక విజయం పొందుకోవడానికి ఒక పోరాడి ఆత్మ సంబంధమైన పరిపక్వతలో సంఘము ఎదగాలని చెప్పాను. 8వదిగా తూర్పు గుమ్మం అని మీకు గుర్తు చేశాను. ఇది మహిమ కలిగిన రాకడకు సంఘ దర్శనం ఎదగాలని, తూర్పున మెరుపు మెరిసి పడమటన ముగించినట్టుగా మనుష్య కుమారుడి రాకడ ఉంటుందని, ఆ రాకడ దర్శనం సంఘము కలిగి బ్రతకాలని చెప్పాను. 9వదిగా మిష్కాదు గుమ్మం అని చెప్పాను. న్యాయపు తీర్పు. మనం చేసే ప్రతి పనికి, మన మాటకి, మన నడక, మన పడకలకి, ప్రతి మాటకి రేపు న్యాయ తీర్పులో రేపు మనం నిలబడబోతాము. మనమందరం క్రీస్తు సింహాసనం ముందు, సేవకుడైన నేను, విశ్వాస బిడ్డలైన మీరు న్యాయ తీర్పు ఎదుట రేపు నిలబడతామని మిష్కాదు గుమ్మం, ప్రతి వాడికి న్యాయము జరిగే ఒక దినం ఉందని మీకు గుర్తు చేశాను. 10వదిగా పాత గుమ్మం అని గుర్తు చేశాను. ఆ 10వ గుమ్మం మన పురాతనమైన గత భవిష్యత్తు. ఐగుప్తులో నుండి వెళ్ళిన వారు ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలనుకున్న వాడు గతపు యొక్క అనుభవాలు మళ్ళీ మన జీవన విధానంలోకి తీసుకొచ్చుకోకుండా నూతన పరచబడి ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పాను. కనుక మనలో గతం మళ్ళీ మాటి మాటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక గతపు అనుభవాలు రానివ్వకుండా దేవుని పిల్లలమైన మనం జాగ్రత్త పడాలని చెప్పాను. 11వదిగా గడిచిన వారం మీకు చెప్పాను, ఎఫ్రాయిము గుమ్మం. ఇది 2 ఆశీర్వాదానికి సూచన. అంటే
వెయ్యేళ్ల పరిపాలనలో ఆ మహాఘనమైన పూర్వపు ఏదేను అనుభవములో అడుగుపెట్టే వ్యక్తి ఎక్కడ ఓడిపోకూడదో చాలా అనుభవాలు గడిచిన వారం నేను మీకు గుర్తు చేశాను. చివరిగా 12వదిగా నెహెమ్యా పుస్తకం 12వ అధ్యాయం 39వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. నెహెమ్యా పుస్తకం 12వ అధ్యాయం, దయచేసి అందరు తీయండి. నెహెమ్యా పుస్తకం 12వ అధ్యాయము 39వ వాక్యం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మపు అవతల నుండి, హనన్యాలో గోపురము నుండి, మేయా గోపురము నుండి, గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహ గుమ్మములో నిలిచిరి. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్ యెరూషలేము యొక్క 12వ గుమ్మం పేరు బందీ గృహ గుమ్మము. హల్లెలూయా. అమ్మా వినబడుతుందా? హల్లెలూయా. బందీ గృహ గుమ్మం. బాగా వినండి. దేవుని వాక్యం మనకు నేర్పే అద్భుతమైన పాఠం ఏంటంటే, దేవుని పిల్లలమైన మనం ఈ లోక సంబంధమైనటువంటి అపవాది కుయుక్తులలో బందీ కాకూడదు. ఇదిగో నా వైపు చూడండి. మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడి అతి పరిశుద్ధ స్థలం అనబడుతున్న నిబంధన మందసం ఉన్నటువంటి ఆ స్థలం, నిబంధన మందసం దేవుని సంఘానికి సూచన అని నేను మీకు ఇంతకుముందు ప్రత్యక్ష గుడారం విలువలు చెప్తున్నప్పుడు చెప్పాను. పెట్టే సంఘానికి సూచనని, కరుణాపీఠం క్రీస్తుకు సూచనని, కెరూబులు అపోస్తులు ప్రవక్తలు 2 కెరూబులు ఉన్నాయి కరుణాపీఠం మీద, అవి అపోస్తులు ప్రవక్తలకు సూచన అని గుర్తు చేశాను. అంటే సంఘం అంటే సేవకుడు లేని అద్దెకు సంఘాన్ని నడిపేవాడు సంఘం కాదని. బాగా వినండి. ఒక హాస్పిటల్ మేనేజ్మెంటు డాక్టర్లను కిరాయిలు పెట్టుకుంటారు. అలా చాలామంది ఈరోజు పాస్టర్లను అద్దెకు పెట్టుకుంటారు. అది సంఘం కాదు. సంఘం అనేది సంఘం పెట్టే అంటే విశ్వసించబడిన ప్రజలు, 2 కరుణాపీఠం కరుణ కలిగిన క్రీస్తు, ఆ తరువాత ఆ పిలువబడిన అపోస్తులు ప్రవక్తలకు గుర్తుగా ఉన్న కెరూబులన్నీ ఏకాండమై ఉండాలి. అంటే కలిసి ఉండేదే దేవుని సంఘము. హల్లెలూయా. ఆ సంఘం బయట కనపడేది ఇదే. ఆ సంఘము లోపట ఏముండాలి అని అంటే అహరోను చిగురించిన కర్ర ఉండాలి. అదే పిలువగడిన సేవకుడికి సూచన. ఆ సంఘాన్ని నడిపించేవాడు పిలువబడిన సేవకుడై ఉండాలి. ఆ మందస్సము లోపట మన్నాతో నింపబడిన వెండి గిన్నె, అదే మహిమ కలిగిన దేవుని వాక్యానికి సూచన, పరలోకం నుండి దిగి వచ్చే ఆహారానికి సూచన అని చెప్పాను. ఆ తర్వాత నిబంధన పలకలు, ఏవి చేయొద్దో ఏవి చేయాలో ధర్మశాస్త్రం పలకలు నా దేవుడు మోషేకి ఇచ్చినట్లుగా దైవ నియమ నిబంధనలు సంఘములో ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. తోచినట్టుగా నచ్చినట్టుగా ఎవడో 10,000కు 10 రూపాయలకు జీతం తీసుకొని సేవ చేసే సేవకుడు అక్కడ ఉండడానికి కుదరదు. పిలుపు లేని వాడు ఉండడానికి కుదరదు. ఇవన్నీ చాలా విలువైన విషయాలు. చాలా దినాల క్రితం నేను మీకు వివరించాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, ఆ కెరూబులు ఇదిగో రెక్కలు చాచబడిన కెరూబులుగా ఉంటాయి. మందసం మీద ఉన్న కెరూబులు ఇలా ఉండవు. బాగా వినండి. ఇలా ఉండవు, ఇలా ఉంటాయి వాటి రెక్కలు. అంటే బంధించబడిన ఇదిగో పక్షి వలె ఉండవు. కెరూబు రెక్కలు చాపుకొని ఉంటాయి అవి. అంటే దేవుని బిడ్డలు మనకు వాక్యం చెప్తుంది ఏమనంటే, మీకు ఇంకో మంచి మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పుస్తకమా ఒక్క మాట చదవండి. లోక సంబంధమైన జీవన వ్యాపారములో ఆ ఒక్క మాట చూడు ఎక్కడుంది. తిమోతికి రాసిన పుస్తకం
రెండవ పుస్తకము 2వ అధ్యాయం తీయని త్వరగా 3వ మొదటి నుంచి చదవండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవ కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇదిగో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. హల్లెలూయా. ఈ జీవన వ్యాపారంలో దైవజనుడు అనేటువంటి పౌలు అంటున్నాడు, బాబు నువ్వు సేవ చేస్తున్నావు, ఏ జీవన సంబంధమైన వ్యాపారాలలో అంటే ప్రాబ్లమ్స్లలో, ఆశలలో, కోరికలలో, సమస్యలలో నువ్వు చిక్కిపోకు. హల్లెలూయా. ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాడు అగ్రిమెంట్ రాసిచ్చినట్లుగా నువ్వు అనవసరమైన సమస్యల్లో చిక్కిపోకు. సేవలో నీవు బంధకాలు లేని వ్యక్తిగా సేవ చేయాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను ఒక ఉద్యోగం చేసుకుని, నేను ఒక వ్యాపారం చేసుకుంటూ, నా పైన యజమాని నన్ను సెలవు లేదు నీకు అని అంటే ఆ రోజు కూడిక క్యాన్సిల్ చేసి బంధకాలతో సేవ చేయడం లేఖనం ఒప్పుకోదు. సేవకుడే కాదు, విశ్వాసులకు కూడా బైబిల్ చెప్తుంది, ఏ బంధకాలలో మీరు చిక్కిపోకండి. ఈ లోకంలో అనేక బంధకాలు ఉన్నాయి. మీకు చెప్తాను, ఒక మాట వినండి. నాకు తెలిసి చాలామంది విశ్వాసం, నాకు తెలిసిన ఒక సిస్టర్ గురించి చెప్తాను వినండి. ఆవిడ దేవుణ్ణి నమ్మిన ఒక మంచి విశ్వాస కుటుంబంలో పుట్టి ప్రేమలో పడి దేవుణ్ణి నమ్మని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ వ్యక్తి ఈమె కోసం దేవుని నమ్మినని చెప్పాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తామనే పాస్టర్లు ఉన్నారు కనుక వాడు అప్పటి ముందు మునిగాడు, బాప్తిసం తీసుకున్నట్లు పెళ్లి చేసుకున్నాడు. కొత్త సంసారంలో ఒక 2-3 వారాలు మందిరానికి కూడా పోయాడు. ఆ తర్వాత వాడు పోవడం మానేశాడు కాదు, కానీ ఆవిడని కూడా పోవద్దని చెప్పాడు. ఇప్పుడు ఆవిడ సంవత్సరాలు గడిచిపోయాయి, మందిరానికి దేవునికి దూరం అయిపోయి ఆ యొక్క బిజినెస్లో, వాళ్ళకున్నటువంటి ఆ బిజినెస్ సంపాదనలో పడిపోయి స్తోత్రం ప్రభా అని చెప్పి రాత్రి పడుకుంటుంది తప్ప ఆమెకి ఇంకా ఏ విషయం తెలియదు. ఆమె వైవాహిక జీవితంలో ఏమైపోయింది, చిక్కిపోయింది. ఇప్పుడు ఆవిడ దేవుని నమ్మిన వ్యక్తి అయి ఉండి ఇప్పుడు తనపై అధికారిగా ఉన్న భర్త పర్మిషన్ లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ప్రార్థించలేదు, కార్యక్రమాలు చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవునితో ఒక స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించి సేవించలేదు. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, లోకంలో దుష్టుడు ఎప్పుడు బంధకాలు పెడతాడు. నిన్ను బాగా వినండి, నువ్వు నాశనం కావడానికంటే ముందు వాడు వేసే టార్గెట్ ఏంటంటే బంధిస్తాడు. అందుకనే దెలీలా శాంసన్తో ఏమని చెప్పిందంటే, చంపాలని ప్రయత్నం చేయలే, మేము నిన్ను ఏ విధంగా బంధించవచ్చో చెప్పు. ఏమని పలికింది ఆమె? చదువుతారు ఒకసారి మాట. న్యాయాధిపతులు 16:13 వాక్యం. న్యాయాధిపతుల పుస్తకం 16 త్వరగా తీసి చదువు. 13వ వాక్యం. 16వ అధ్యాయం 13వ వాక్యం. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడుతివి, నిన్ను దేని వలన బంధించవచ్చో నాకు తెలుపము. హల్లెలూయా. చేద్దాం హుషారుగా హల్లెలూయా. దెలీలా శాంసన్ అభిషక్తుణ్ణి ఒక దేవుణ్ణి ఎరగని మనిషి అంటుంది, నిన్ను ఎలా బంధించవచ్చో నాకు చెప్పు. దుష్టుడు విశ్వాసులను, సంఘాన్ని, సేవకులను వీళ్ళని ఎలా ట్రాప్లో పడేయాలి, వినండి, ఎలా ట్రాప్లో పడేయాలి అని చెప్పి వాడు చాలా మాస్టర్ ప్లాన్లు వేస్తుంటాడు. కొంతమందిని
అప్పుల సమస్యల్లో పడేసి బంధించేస్తాడు. ఆ మధ్యలో హిమ్ అనే సంస్థ ఒకటి వచ్చేసి చాలామంది జీవితాలు సర్వనాశనం చేస్తుంది. మనకు ప్రేమగా కనపడుతుంది కానీ అది కుయుక్తిగా దలీలా శాంసోన్ను బంధించినట్లుగా ఈరోజు అనేకమైన సేవకులు, విశ్వాసులు, సంఘ బిడ్డలు బందీ గృహములో బందీ అయిపోయారు. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, దేవుని బిడ్డలారా, బందీ గృహములో అర్థమైతే అదే ఆ దేవుని వాక్యం న్యాయాధిపతులు 16:22 త్వరగా చదువు. వాక్యం తెరిచి త్వరగా చదవండి. అతడు బందీ గృహములో ఎదిగా బందీ గృహానికి వెళ్ళిపోయాడు దైవజనుడు. బందీ గృహంలో బంధించబడి ఇదిగో దేవుని బిడ్డలారా తిరగలు విసురుతున్నాడు. ఆ ఫిలిష్తీయులు సర్దార్లు అపహాస్యం చేస్తున్నారు. కానీ ఇతడు బాగా వినండి, ఇతని మీద అభిషేకం ఉంది, ఇతడు యెహోవా భక్తుడు, దేవుణ్ణి ఎరిగినవాడు. బాగా వినండి, ఒక మాటలో చెప్పాలంటే ఇతనికి అన్నీ తెలుసు, ఏం చేయలేక పోతుంది. ఇదే బంధకం అంటే. బతకాలని ఉంది కానీ మా ఆయన వద్దంటారు, రావాలని ఉంది, నాకు నా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు బంధించబడ్డావు? నీకు తెలియదా? ఒక దేవుణ్ణి సేవించే ఒక దేవుని బిడ్డగా వాక్యం చెప్తుంది, యెరూషలేములో ఆ 12వ గుమ్మమే బందీ గృహ గుమ్మము. హల్లెలూయా. చవాలుషర్గా హల్లెలూయా. అనవసరంగా రిస్క్ చేసి అప్పులు చేసి మందిరం కడతాం. ఆ తెల్లారు నుంచి డబ్బుల కోసం తలనొప్పి అయిపోయి నమ్మిన వాళ్ళు ఇవ్వకుండా దూరం అయిపోయేసరికి ఇప్పుడు అయ్యగారికి ఏం చేయాలో తెలియక ఆ ఫినాన్షియల్ స్ట్రగుల్స్లో చిక్కిపోయి పొద్దున్నాక ప్రార్థన చేస్తే ఒకే అంశం ప్రార్థన చేయాలి, పైసలు కావాలి, అంతే. ఇంకో అంశం ఏం లేదు. ఎందుకంటే చిక్కిపోయా. బాగా వినండి, అన్నిటికంటే బలహీనుడు ఎవడో తెలుసా? బంధించబడ్డాడు. హల్లెలూయా. బక్కోడు కాదు బలహీనుడు, బంధించబడ్డోడు బలహీనుడు. నీకు బంధకాలు లేకపోతే నువ్వు బక్కోడివా తర్వాత సంగతి. బంధించబడితే ఎంత బలం ఉంటే ఏం లాభం? నువ్వు బంధించబడకుండా బతకడం మనకు చాలా ప్రాముఖ్యం. ఏ బాండింగ్స్ అంటారే, ఏ బంధకాలలో మనం చిక్కిపోవద్దు, ఏ బంధకాలలో చిక్కిపోవద్దు. అందుకే దైవజనులు మాకు చెప్పారు, బాబు ఉంటే తిను, లేకపోతే సపడకుండా. దేవుడు నీకు ఇస్తే సేవ చేయి. నీకు ఇస్తే వాహనం కావాలా, మందిరానికి స్థలం కావాలా, మందిరానికి 100 అవసరతలు ఉంటాయి. నీ ముందు పెడితే చెయ్యి, ప్రార్థన చేయి, ఇస్తే చెయ్యి. కానీ సమస్యలు మీదేసుకొని, భారాలు మీదేసుకొని బంధకాలలో చిక్కిపోకు. హల్లెలూయా. చబాలుషారుగా హల్లెలూయా. ఆరాధనకు ఎందుకు రావడం లేదు అని అంటే అప్పులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఆ బంధకాలు ఈ మనిషిని ఎంత ఘోరం చేసాయంటే ఆరాధనకు రాకుండా చేసేసాయి. ఆలోచించు, నువ్వు బందీ గృహంలో చిక్కిపోయినావా కాదా? నువ్వెంత బంధించబడిపోయావో తెలుసా? ఆరాధనకు వెళ్ళాలని తెలుసు కానీ ఆరాధనకు రాలేవు. దేవుని సేవించాలని తెలుసు, బల్లలో పాల్గొనాలని తెలుసు కానీ పాల్గొనలేవు. నువ్వు ఫినాన్షియల్ ప్రాబ్లంలో లేకపోతే ఏదో ఒక సమస్య నిన్ను బంధించేసింది. హల్లెలూయా. బంధకాలు లేకుండా ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. అందుకనే వాక్యం చెప్తుంది, బందీ గృహం గుమ్మం దాటాలి. ఆ బందీ గృహం గుమ్మం ఏమేమి ఉంటాయో నేను మీకు త్వరగా కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. ఒక మాట చదవండి, యెషయా పుస్తకం 42వ అధ్యాయం 6వ వాక్యం. 42వ అధ్యాయం బైబిల్ తీయండి, చదవండి. 42వ అధ్యాయం యెషయా పుస్తకం 6. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, ఇదిగో బంధించబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని ఇదిగో బందీ గృహములో నుండి వెలుపటికి తేవడానికి దేవుడనైన నేను నీతి విషయములలో సేవకుడితో అంటున్నాను, నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం బందీ గృహం అంటే నరకం గురించి చెప్పడం లేదు.
నరకంలో నుంచి విడిపించడం ఏముంది? నరకం ఇంకా బాగా దూరం ఉంది. ఏ బంధకాల్లో భూమి మీద ప్రజలు చిక్కి చేశారో, సంసోన్ను చప్పుడు చావు మొదలైందా, బంధకం మొదలైందా? మొదట బంధించాడు, ఆ తర్వాత చంపారు. బంధించబడిన తర్వాత నెక్స్ట్ జరిగేది అదే. వాక్యం చెప్తుంది, దైవజనుడి గురించి అంటున్నాడు, నేను నిన్ను ఎందుకు పిలిచాను తెలుసా? సేవకి బంధకాలలో ఉన్న ప్రజలను నీవు విడిపించాలి. హల్లెలూయా. కులంలో, కుటుంబాలలో, వ్యామోహాలలో, డబ్బు వ్యామోహాలలో, ప్రేమ వ్యామోహాలలో, లోకంలో బంధించబడిపోయారు ప్రజలు. పొద్దున్న లేస్తే అదే ధ్యాస, అదే ధ్యాస. బంధకాలలో చిక్కిపోయిన ప్రజలను బైబిల్ అంటుంది బందీ గృహం, అదొక జైలు. అది ఆ జైలు పునాదులు పౌలు ప్రార్థిస్తున్నప్పుడు కదిలినట్టుగా ప్రజలను వారి వారి బంధకాలలో నుండి విడిపించడానికే దేవుని వాక్యం అంటుంది, సేవకుడా నేను నిన్ను పిలిచాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘం స్వేచ్ఛగా ఉండాలి. ఇప్పుడు బాగా వినండి, ప్రభు రేపో మాపో అని అంటున్నాడు. మరి ఇంత పొడవు లిస్టు వెనక పెట్టుకుంటే రేపో మాపో అంటే మరి నువ్వు పోయిన తర్వాత పరిస్థితి అట్లుండొద్దు. రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా అన్ని హ్యాపీగా ప్రభువు రాకడలో నిలబడేటట్టు సిద్ధపడాలి అంతే. అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా మన జీవన విధానాన్ని కొనసాగించాలి. ఏ విషయాల్లో మనం బంధించబడి ఉండిపోతుడు, బంధకాలు తెంపబడాలి. అందుకనే సాతాను వేసిన బంధకాలు తెంపాలి. విశ్వాసుల బంధకాలు, కులం, కుటుంబం, వ్యామోహం, అర్థమవుతుందండి, ఆర్థిక పరమైన బంధకాలలో నుంచి ప్రజలు విడిపించబడాలి. స్వేచ్ఛగా దేవుణ్ణి సేవించే ప్రజలంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది విశ్వాసం అజ్ఞానంగా లేనిపోని భారాలు పెట్టుకొని, ఒక విశ్వాసం అతను అన్నాడు 10% వడ్డీకి తెచ్చుకున్నాడట. ఎంత? నేను అంటున్నా, లేకపోతే ఉండి ఎదురు చూడవు, ఏమైతుంది చూడు ఒకసారి. మనకున్న పెద్ద లోహం ఏంటంటే కరువు ఎలా ఉంటుందో చూసే ఓపిక లేదు, ఆయన ఇచ్చేదాకా ఆగే ఓపిక కూడా లేదు. 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నాం. ఇక తెల్లారి నుంచి నీకు మీటింగ్ లేదు, నీ కూడిక లేదు, నీ ఇంట్లో ప్రార్థన లేదు, నీ వ్యక్తిగతంగా ప్రార్థన లేదు, ఆరాధన లేదు. సాతాను చాలా తెలివిగా సున్నమేసిన ఇల్లు చూపించి నేను పూర్తిగా కట్టేశాడు. నీకు మందిరం ఉండదు, ఆరాధన ఉండదు, 24 గంటలు నీ మనసంతా ఆర్థికంగా నేను ఎప్పట్లో దంపుకోవాలి, ఈ వడ్డీలకు ఎప్పుడు దూరంగా పోవాలి, జీతం రానే వచ్చింది వడ్డీలకు వెళ్ళిపోతుందని చెప్పి నీకు దేవుని వాక్యం తలకెక్కదు, నీకు దేవుని కొరకు నీకేం అర్థం కాదు. ఏం చేసిన 24 గంటలు ప్రార్థన చేసిన ప్రభా నాకు సహాయం పంపనడం తప్ప ప్రభు కొరకు నేను ఎలా బతకాలన్న దాసే నీకు లేకుండా వాడు నిన్ను కట్టేస్తాడు. హల్లెలూయా. ఈ సేవలో 10 పైసలు అప్పు లేకుండా నేను ప్రారంభం నుంచే బతుకుతూ వచ్చాను. ఎందుకంటే నాకు బంధకాల మధ్యలో సేవ చేస్తే సేవ చేయలేదు. ఉంటే తిందాం, లేకపోతే సపడాకుందాం. పిలిచినోడు దేవుడు, పెడితే తిందాం. నేను చచ్చిపోతే నింద ఆయనకి వస్తుంది, నాకేమొస్తుంది? హల్లెలూయా. చవాలు గట్టి హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజులు చూస్తాను, ఇస్తావా లేకపోతే ఇచ్చేమనుకుంటా అంటాను. నీ పేరే చెప్తాను, నాకు దేవుడు ఇస్తలేడు అని చెప్తాను, మరి నీకే అవమానం వద్దని చెప్తాను. హల్లెలూయా. అంతే. పిలిచినోడు ఆయన, నేను ఎందుకు చిక్కిపోవాలి బంధకాల్లో? అందుకనే దేవుని వాక్యం అంటుంది బంధించబడిన వారిని విడిపించుటకో. విడిపించబడిన విశ్వాస బిడ్డలారా, మళ్ళీ బంధకాల్లో ఎందుకు చిక్కిపోతావు? ఎందుకు చిక్కిపోతావు? ఉన్న దాంట్లో సర్దుకో కదా, ఉన్న దాంట్లో బతుకు కదా, ఉన్న దాంట్లో జీవితం చేయడం నేర్చుకో కదా. ఎందుకు చిక్కిపోతావు? దేవుని వాక్యం అంటుంది దెలీలా బంధకాల మధ్యలో శాంసన్ అభిషక్తుడు చిక్కిపోయాడు. వ్యామోహపు బంధకాల్లో చిక్కిపోయాడు. బంధకం ఎంత ఘోరము అనంటే బలవంతుడు కూడా తన బలంతో ఏమీ చేయలేకపోతున్నాడు. అందుకే చిన్నప్పుడు ఒక సామెత చెప్పారు, బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటయేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి
సావెద సుమతి. వస్తుందా పద్యం? మీకు ఇప్పుడు లేవి, అప్పుడు ఉండే నాకు. హల్లెలూయా. నాకే ఎవడేం చేస్తాడు అనుకొని అర్థమవుతుందనండి. పాము అనుకుంది, ఒక్క దెబ్బ కొట్టాడు ఒక మనిషి, తప్పించుకుంది. చూసినావా ఎట్లా తప్పించుకున్నాను అని పోయింది. కానీ చిన్న రక్తం దానికి తాకింది. ఆ రక్తపు వాసనకు చీమలు పట్టినాయి దానికి. ఆ చీమలను కొట్టుకోలేక ఆ చీమలు దాన్ని కొరుక్కొని తిని చంపేసాయి. అర్థమైందా మీకు? అంటే నీ బలం ఈ చిక్కిపోయి పతనం కావడానికి పెద్దది అవసరం లేదు, ఇంతది చాలు. చిన్న సమస్యే నిరవంజు చువ్వలతో కట్టేస్తే, అర్థం మీద కొత్త తాళ్ళతో కట్టేస్తే అని అన్నాడు. అంతే. బలవంతుని అభిషేకాన్ని కోల్పోవడానికి చిన్న బలహీనత, సాతాను వేసే కుయుక్తి. అందుకనే చిక్కిపోవద్దు. హల్లెలూయా. చెబుదాం హుషారుగా హల్లెలూయా. మొదటిగా చీకటిలో ఉన్న నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపటికి తెచ్చుటకు. మనం విడిపించబడ్డాం బంధకాలలో నుండి. మళ్ళీ ఆ బంధకాలలోకి మనం వెళ్ళొద్దాం. హల్లెలూయా. 2 అక్కడ ఇంకో మాట చూపిస్తాను. 42:22 చదువు. అదే యెషయా పుస్తకం 42 అధ్యాయం 22. త్వరగా చదవాలి. ఆయనను ఈ జనము అపహరించబడి, ఏందట? అపహరించబడి అంటే దొంగతనం చేయబడింది. ఎవడో దొంగ సొమ్మును కాదు, మనుషులను దొంగతనం చేశాడు. అపహరించబడి దోపుడు సొమ్మాయను, ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు. వారు బందీ గృహములో, ఎవరు? ప్రజలు దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి, విడిపించువాడెవ్వడునూ లేడు. అపహరించబడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడెవడునో లేడు. హల్లెలూయా. ప్రజలను ఎవడో దోచుకున్నాడట. వాడే దొంగ, ఆడే దుష్టుడు. మీ తండ్రి అయిన అపవాది దొంగ, దోచుకునేవాడు. వాడేం దోచుకుంటున్నాడంటే నీ బంగారం, నీ వెండితో వాడికేం పని లేదు. వాడు ఏం దోచుకుంటున్నాడు? మనుష్యులను దోచుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరిని దోచుకుంటున్నాడండి? మనుష్యులను దోచుకుంటున్నాడు. దోచుకొని వాడి దగ్గర పెట్టుకుంటున్నాడు. వాళ్ళందరినీ అలాంటి గుహలలో, బంధకాలలో, ఆచారాలలో, సమస్యలలో, అజ్ఞానములో వాడిని ఇరికిచ్చేసాడు. ఇప్పుడు బైబిల్ అంటుంది, వారిని విడిపించేవాడు ఒక్కడు లేడు. హల్లెలూయా. ఒక సాలె గూడు చూడండి. సాలె పురుగు గూడు కడుతుంది. చెప్పగలవా ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిందో? అది దాని మొదలు ఏడుందో, దాని కొన ఏడుందో చెప్పగలవా? దాని గూడులో చిక్కిన ఏ పురుగైనా కింద పడడం చూసారా? చూడలేం. అది గూడు కట్టి, బాగా వినండి, గూడు కట్టి అది ఏం చేస్తుంది అంటే పురుగులను తీసుకెళ్ళి ఆ గూట్లో పడేస్తుంది. ఆ గూట్లో చచ్చిన పురుగులు ఉండవు, అన్ని బతికిన పురుగులే ఉంటాయి. అందులో గూట్లో పడేస్తాయి. ఆ పురుగులు ఆ గూడులో నుంచి, సాలె గూడులో నుంచి బయటకు వెళ్ళడానికి తిరుగుతూనే ఉంటాయి. కానీ వాటికి తోవ తొలకక అది రోజు ఒక పురుగును తినేస్తుంది బేఫికర్. అందులో నుంచి ఏది బయటకు రాదు. అందుకే దైవజనులు చెప్పేవారు, సాలె గూడును ఎన్నిసార్లు దులుపుతావు? సాలె పురుగును చంపు. ఏంది? సాలె గూడును నువ్వు దులిపిన కొద్ది మళ్ళీ గూడు పెడుతుంది. అది ఆ గూడు కడుతున్న పురుగును చంపు, మళ్ళీ గూడు పెట్టదు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని, నీ కుటుంబ స్థితిగతులను, నీ కుటుంబ వ్యవస్థను, అది బంధకాలతో ముడేస్తున్న సాతానుగాన్ని చంపు. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, అనేక ప్రజలను సాతానుగాడు దొంగిలించుకొని గుహలలో బంధించేస్తున్నాడు. అందుకే చూడండి, కోట్ల మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంచి చదువుకున్న వారు అజ్ఞానం అనే ముసుగులో చిక్కిపోయారండి.
ఒక చిన్న దారాన్ని నమ్ముతున్నాడు వాడు. 5-6 సంవత్సరాలు రోజుకి 20 గంటలు చదివి సమాజానికి బాగు చేస్తాడని ఒక మంచి పొజిషన్లో పెట్టిన ఆ ఉద్యోగి తన కుటుంబం బాగుపడుతుందని ఒక దారాన్ని నమ్ముతున్నాడు. అంత అజ్ఞానం అండి. హల్లెలూయా. దారం నీ కుటుంబాన్ని బాగు చేయగలిగితే మరి నీ చదువుతో ప్రపంచాన్ని వేళ బాగు చేస్తావు? చేయలేవు. అందుకని ఆలోచించండి. వాక్యం చెప్తుంది బందీ గృహమును మనం జయించాలి. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, ఇంకో మాట మీకు చదివిపిస్తాను. ప్రసంగి 7వ అధ్యాయం 26. ప్రసంగి 7వ అధ్యాయం 26వ వాక్యం. త్వరగా. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు ఆ బంధకములు కలిగిన స్త్రీని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడతారు. హల్లెలూయా. చదువుదాం గట్టిగా, హల్లెలూయా. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఆడదాన్ని జయించిన మగోడు భూమి మీద లేడు, డబ్బును జయించిన ఆడది లేదు అని అన్నారు. కానీ ఈ ఇద్దరు పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతారు. ఈ ఇద్దరు సైంటిఫిక్గా, సైకలాజిస్ట్గా ఒక పురుషుడికి ఆడది బలహీనమైతే ఒక ఆడ మనిషి డబ్బుకు బలహీనం. బాగా వినండి. మా ఇల్లు అసలు సూద్దు రండి అని ఏ బ్రదర్ చెప్పగానే ఇల్లే ఒక సిస్టర్ చెప్తాను. తన కట్టుకున్న వస్త్రాన్ని ప్రజల మధ్యలో చూపించాలని ఏ పురుషుడు ఇష్టపడడు, కానీ ఒక స్త్రీ ఇష్టపడతారు. అంటే డబ్బు వ్యామోహంలో ఎక్కువగా పడేది స్త్రీయే. హల్లెలూయా. చదవం గట్టిగా, హల్లెలూయా. చపాలు హుషారుగా, హల్లెలూయా. ఈ రెండు భూమి మీద భయంకరమైన టార్గెట్. కానీ ఒక స్త్రీని జయించిన యోసేపు పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతాయి. అంతఃపురంలో మహాశ్వర్యమును జయించి గోనెబట్ట కట్టుకున్న ఒక ఎస్తేర్ మహారాణి పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. అంటే పరిశుద్ధులు ఈ రెండింటిని జయించేశారు. హల్లెలూయా. డబ్బు లేకున్నా బతికే ఆడ మనుషులు బైబిల్లో దొరుకుతారు. ఆడ మనిషికి తలంచకుండా దేవుడే సర్వం అని బతికిన సహోదరులు బైబిల్లో దొరుకుతున్నారు. అంటే క్రైస్తవ ప్రపంచం ఒక పరిశుద్ధ జీవితం ఎంత గొప్పది అని అంటే బైబిల్ అంటుంది, బంధకములు కలిగిన స్త్రీ జయించాలి. హల్లెలూయా. చదమ గట్టిగా, హల్లెలూయా. బంధకాలలో ఈరోజు ప్రపంచం అంతా దేవుని బిడ్డలారా రెండిటి వెనకే పరిగెత్తుతుంది. ఒక ఆడది, రెండు డబ్బు. ఈ రెండే ప్రపంచానికి గోల్. మనుషులందరూ వాటి కొరకే పరిగెత్తుతారు. ఈ రెండు జయించినోడు ఒక గొప్ప ఆధ్యాత్మికంగా ఎదిగినోడే. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది దేవుని బిడ్డలారా, దేవుని లేఖనం బాగా వినండి. బంధకాలు, సాతానుడు భూమి మీద ఈ రెండు ఆయుధాలు వాడుతున్నాడు. ఆడ మనిషిని వాడుకొని ప్రపంచాన్ని బంధిస్తున్నాడు. డబ్బు వ్యామోహాల్లో పడేసి చాలా ప్రజలను వాడు శాపగ్రస్తులుగా మారుస్తున్నాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, బంధకములు కలిగిన స్త్రీని, ఆ బంధకాలలో నుండి చిక్కిపోకుండా దేవుని బిడ్డలు, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏ వ్యామోహంలో పడకుండా దేవుని ప్రజలం మనకు జయం కావాలి. హల్లెలూయా. చాలా హుషారుగా, హల్లెలూయా. చవాలు హుషారుగా, హల్లెలూయా. దేవుని లేఖనం మనకు చెప్తుంది, దేవుని బిడ్డలారా, బంధించబడిన అనుభవాలు లోకంలో సాతానుడు బంధిస్తున్నాడు ప్రజలను. ఆ బందీ గృహం. అందుకే దైవజనుడైనటువంటి పౌలు సేవకుడికి నేర్పిస్తున్నాడు, బాబు నీ సేవలో ఏ బంధకాల మధ్యలో నువ్వు సేవ చేయకు.
ఎవరికో తలదించుకొని సేవ చేయకు. ఎవరో వాళ్ళు చెప్పినట్టు వినడానికి నువ్వు రాజీ పడి సేవ చేయకు. నీ జీవిత విధానం స్వేచ్ఛగా, ప్రభు ఎప్పుడు వచ్చినా రెక్కలు చాచుకొని ఉన్న కెరూబు వలె మహిమ గలిన రాకడకు సంసిద్ధపడిన ఆత్మీయతలో మనం ఎదగాలి. హల్లెలూయా. చదవము గట్టిగా, హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, దేవుని బిడ్డ, అదే 52వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వాక్యం, 52 త్వరగా, 52వ అధ్యాయము 2వ వాక్యం. యెరూషలేమా లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకు కట్టబడిన కట్లు విప్పివేసుకో. ఈ కట్లు మెడకు, ఇదిగో పశువుకి పగ్గం వేసినట్టు, ఒక పశువుకి మెడకు మెడకట్లు వేసినట్లు దేవుని వాక్యం అంటుంది, యెరూషలేము సియోను కుమారికి కట్లు కట్టబడ్డాయట. సంఘం బంధకాల్లో చిక్కిపోయి, సంఘం బంధకాల్లో చిక్కిపోయి, ఒక దేవుని బిడ్డగా నీవే బంధకాల్లో చిక్కిపోతే బంధించబడ్డ ప్రజలు నువ్వేం విడిపిస్తావు? నీ కులం, నీ కుటుంబం, నీ బంధువులు, నీ స్నేహితులు. ఇప్పుడు ఇదిగో మీరున్నారు, నీ కాలేజీలో నీ తోటి స్టూడెంట్ ఇంకో 50 మంది ఉన్నారు నీ సెక్షన్లో, కానీ నువ్వే ప్రేమలో పడ్డావు, నువ్వే చిక్కిపోయావు. ఇక నీ వెనకున్న నీ స్నేహితులను దేవుని వైపు తిప్పుతావు నువ్వు. ఇక అట్టుంది. నువ్వే ఆర్థిక సమస్యల్లో చిక్కిపోయావు. ఆర్థిక సమస్యల్లో చిక్కిపోయిన నీ కుటుంబస్తులను, నీ బంధువులను ప్రభు దగ్గరికి రా, ప్రభు నేను విడిపిస్తాడు అని చెప్పడానికి రైట్సే లేవు. ఎందుకు ఈరోజు సంఘమే చిక్కబడిపోతుంది? వ్యామోహంలో, త్రాగుడులో, వ్యభిచారాలలో, జారత్వములలో. మందిరానికి రక్షించబడ్డ దేవుని బిడలే బంధించబడిపోయారు. అనేకులను విడిపిస్తాడని నా దేవుడు ఒక శాంసన్ అభిషక్తునిగా పెడితే ఆ మనిషి ఇంకొక దాని చేతిలో బంధించబడిపోయాడు. కానీ అద్భుతం ఏంటో చెప్తా, ఆ దైవజనుడు అన్నాడు, ప్రభా, బంధించబడిన నేను ఇక భవిష్యత్తులో ఎవరిని విడిపించలేను గనక నేను బ్రతకడం వ్యర్థం. పశ్చాత్తాపచ్చుడాను. ఈరోజు సంఘాలలో విశ్వాస బిడ్డలు వ్యామోహాల్లో పడిపోయారు, ప్రేమలో పడిపోయారు, అఫైర్స్లో చిక్కిపోయారు. ఇప్పుడు ఆలోచించు, నీ వెనక నీ బంధువులకి, నీ స్నేహితులకు, రేయ్ ప్రభు దగ్గరికి రారా, దేవుడు గొప్ప మేలు చేస్తాడు అని చెప్పగలవా? నువ్వే చిక్కిపోయావు. అందుకే వాక్యం ఉంటుంది కీర్తనల పుస్తకంలో 68వ కీర్తన 6వ వాక్యం చదువు ఒకసారి. 68వ కీర్తన 6వ వాక్యం. దేవుడు ఏకాంగులను ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని అభివృద్ధి చేసే దేవుడు ఆయన. చాలు. బంధించబడిన వారిని దేవుడు ఏం చేస్తాడట? విడిపిస్తాడు. బంధకాల నుంచి విడిపిస్తాడు. ఒకప్పుడు విగ్రహారాధన బంధకాల్లో చిక్కిపోయిన మనల్ని దేవుడు విడిపించాడు. ఈరోజు మళ్ళీ సంఘం ఆ బొమ్మ పూజలోకి తీసుకెళ్ళింది. అంటే మళ్ళీ నిన్ను బానిసలు చేస్తుందా? నిన్ను స్వేచ్ఛగా చేస్తుందా చెప్పు? మళ్ళీ అదే బానిసత్వంలోకి ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ ఆడికే తీసుకుపోయి, ఏ త్రాగుడు విడిచిపెట్టావో మళ్ళీ అదే తాగుడు, ఏ వ్యామోహం, ఏ వ్యభిచారం, ఏ జారత్వం లోకంలో నుంచి విడిచి వచ్చావో మళ్ళీ అదే స్టార్ట్ అయింది. అంటే ఎడిగిపోయావు అని అంటే మళ్ళీ సాతానుడు మళ్ళీ అదే బంధకాలలోకి సాతానుడు తన ప్రజలను బంధించేశాడు. అందుకే అంటున్నాడు, సియోను కుమారి నీ మెడకట్లను విప్పివేసుకో. ఎందుకో తెలుసా? నువ్వే ప్రజలను విప్పాలి. ఇక నిన్నెవడు విప్పాలి? నువ్వే బంధించబడ్డావు, నువ్వే విప్పుకో ఇప్పుడు. హల్లెలూయా. మీరు నమ్మరా? చాలా మంది సంఘ బిడ్డలు ఆల్రెడీ ప్రేమలో పడిపోయారు. యవనస్తులు
ఆలోచించుకో. నువ్వే బంధించబడిపోయావు, నువ్వే ఒకదాని చేతిలో బందీ అయిపోయావు. బంధించబడ్డ పశువు ఏం చేస్తుందండి బాబు? దున్నగలదా? బంధించబడ్డ పశువు యజమానునికి ఏమన్నా ప్రయాణానికి సౌకర్యంగా మారగలదా? దేనికి పనిచేయదు. ఏ గూటం అంటాం మనం తెలంగాణలో, ఏ కర్రకు దాన్ని బంధించేసాడో కర్ర ఆ పశువు తప్ప ఇంక మరొకడికి ఎవ్వడికి ఉపయోగపడదు. ఏ మనిషికి నువ్వు బందీ అయిపోయావో ఆ మనిషికి నీకు ఆ మనిషి తప్ప ప్రపంచానికి నువ్వు యూజ్లెస్, పనికిరావు. అందుకనే వాక్యం అంటుంది, సీయోను ధూళి దులుపుకో. ఎందుకో తెలుసా? ఒక మంచి మాట మీకు చూపిస్తాను, చదవండి దయచేసి. ఇదే యెషయా గ్రంథం 49:8 వాక్యం. 49 యెషయా పుస్తకం 8వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరం ఇస్తున్నాను. రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడని, ఇదిగో ఏమనట, ఏయ్ బయటకి రండి అని బంధించబడిన ప్రజలతోనూ, బయటకి రండి అని చీకటిలో బంధించబడిన ప్రజలతోనూ చెప్పుచు దేశాన్ని చక్కపరిచి పాడైన పరిస్థితులనన్నిటినీ బాగు చేసి చక్కపరిచి ప్రపంచానికి ప్రజలకు పంచిపెట్టుటకై నేను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. హల్లెలూయా. ఎందుకు పిలిచాను నిన్ను? స్తోత్రం చెప్పి ఒక 10 రూపాయలు కానుకేసి ఇక లోకల్లో ఒక పశువులాగా తిరగడానికి పిలిచాడు. ఏంది? ఒక సేవకు నేను ఎందుకు పిలిచాడు? ఆదివారం కానక బిడ్డ తీసుకొని తిని తొంగమ్మని పిలిచాడా? ఎందుకు పిలిచాడండి? దేవుని వాక్యం ఏమంటుంది? నేను ఎందుకు పిలిచాను తెలుసా నీకు అంటే, అక్కడ అంటున్నాడు, బంధించబడిన ప్రజలు లోకంలో ఉన్నారు, చీకటిలో ప్రజలు బంధించబడ్డారు, వారిని బయటకి తీయడానికి. 2, దేశాన్ని చక్కపరచడానికి. దేశాన్ని ఏం చేయడానికి? క్రైస్తవుడు దేశాన్ని చక్క చేయాలా, నాశనం చేయాలా? అందుకే వాక్యం అంటుంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. నీ ఊరికి, నీ కాలనీకి, నీ కాలేజీకి, నీ ప్రాంతానికి నువ్వు ఎలా ఉండాలి? బాగు చేసే వ్యక్తి అయి ఉండాలి. నువ్వే పాడైపోతే ఎట్లా? అక్కడ అంటున్నాడు చూడండి, పాడైన దేశాన్ని చక్కపరిచి, పాడైన స్వాస్థ్యం అంటే ఏంటో తెలుసా? ఆయన సంఘం. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆయన సంఘం. నీవు నా సొత్తు ఇశ్రాయేలు, నీవు నా సొత్తు, నా స్వాస్థ్యం. అంటే సంఘాలు పాడైతున్నాయి, దేశం పాడైతుంది. దేశాన్ని చక్క చేయాలి, పాడైన స్వాస్థ్యాలను బాగు చేసి నీవు దేవుని చేతిలో పెట్టగలగడానికే నేను నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచడానికి నేను నీతో నిబంధన చేసుకున్నాను. హల్లెలూయా. అమ్మ వినండి, నీ కులం, నీ బంధువులు, నీ స్నేహితుల మధ్యలో అర్థమవుతుందండి, నేను ఎలా ఉంచాలనుకుంటున్నాను తెలుసా దేవుడు? నీవు నీ గ్రామాన్ని బాగు చేయాలి, నీ కులాన్ని బాగు చేయాలి. నీకు స్నేహితులు పాడైపోతున్నారే, వాళ్ళని బాగు చేయాలి. వాళ్ళతో నువ్వు కూడా తిరిగి, వాళ్ళతో నువ్వు గుట్కాలు తిని, వాళ్ళతో నువ్వు తాగి, వాళ్ళతో పాటు సినిమాలకు వెళ్ళి, నీ పిలిపే నీకు అర్థం కాలే. హల్లెలూయా. చాలా మంది విశ్వాసులకు ఇంకా పిలుపు అర్థం కాలే. వాళ్ళతో పాటు జై అంటే జై అని, వాళ్ళని నువ్వు బాగు చేస్తావని నిన్ను పిలిస్తే వాళ్ళతో పాటు నువ్వు పాడైపోతావు. అందుకే వాక్యం అంటుంది, బందీ గృహములో పడిన ప్రజలను మనము విడిపించాలి. నువ్వు బందీ కావద్దు సుమా. అర్థమవుతుందా మీకు?
నువ్వు బంధించబడి ఇక్కడ వచ్చి ఊగితే ఊపేదేమి లేదడ. ఇక్కడ ఊగంగానే ఊగిపోయేది ఏముంటుంది? ఏముండదు. హల్లెలూయా. చదవము హుషారుగా హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఒక చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. మనం ఆత్మలో బంధించబడ్డాం. దేంట్లో బంధించబడ్డాం? దేవుని సేవకు బంధించబడ్డాం. ఎవడో ఏమో అంటుంటే మౌనంగా ఉన్నాం. ఎవరో ఏదో బెదిరిస్తే మౌనంగా ఉంటున్నాం. బ్రతకడానికి 100 అవకాశాలు ఉన్నా అవసరం లేదు అని చెప్పి మౌనంగా ఉంటున్నాం. ఎందుకో తెలుసా? ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను, వినండి. సాతాను బంధించాలని చూస్తున్నాడు, కానీ పరిశుద్ధులు వారి బంధకాలను తెంపుకుంటున్నారు. హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు, ఇదిగో మొక్కుతావా మొక్కు ఈ బొమ్మకు, లేకపోతే బంధించి వాళ్ళని అగ్నిలో ఎలా వేశాడో తెలుసా? అట్లా తీసుకుపోయి అయ్యలే కట్టేశాడు. అంటే పొరపాటున ఆ అగ్నిగుండంలో నుంచి బయటకి వస్తాడేమోనని ఒక చచ్చిపోయిన శవాన్ని 2 ఏళ్ళు కట్టేసినట్టు ఈ మనుషుల కాళ్ళు చేతులు కట్టేసి కుక్క పిల్లను పడేసినట్టు నిప్పులో పడేశారు షడ్రక్ మేషక్ అబద్నిగోలను. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? చదువు అన్నమాట సార్. దానియేలు పుస్తకం 3వ అధ్యాయం 25వ వాక్యం. దానియేలు 3:25. అందుకు రాజు, నేను 4 మనుషులు అరా అంటే దేవుడు మొదట చేసిన పని ఏంటో తెలుసా? వారి బంధకాలను తింపవతల పడేశాడు. దేవుని ఆత్మ ఇదిగో శాంసోన్ మీదకి వచ్చినప్పుడు దెలీలా కట్టిన బంధకాలను తెంపేసింది. అంత ఇంకేం చేయలే. బాగా వినండి దయచేసి. ఆ తాళ్ళతో కట్టిందా? ఆ నిలవంచు చువ్వలతో కట్టిందా? కొత్త తాళ్ళతో కట్టిందా? మేమైతే ప్రయత్నాలు చేసి ఆయనను కట్టేసిందంటే అర్థం చేసుకుంటే ఎలా కట్టేసిందో. కాళ్ళు చేతులు అన్ని మంచిగా పోస్ట్ మార్టం చేసినట్టు చుట్టి పడేసి ఉంటుంది ఆమె. ఎందుకంటే ఆయన బలం బాగా దానికి బాగా తెలిసి చూసింది కదా బలం. వీడు ఏదో కొంచెం అవకాశం ఇచ్చినా కాళ్ళు ఫ్రీగా ఉన్న కాళ్ళతో నన్ను చంపుతాడని చెప్పి కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి ఉంటుంది. దేవుని ఆత్మ అతని మీదికి రాగానే అతను మాట్లాడలేదు, బంధకాలు తెగాయి. దేవుని ఆత్మ మన మీదికి వచ్చినప్పుడు మొదట చేసే పని తెలుసా? మనం ఏ బంధకాలలో చిక్కిపోకుండా మొదట మనల్ని విడిపించేస్తాడు. హల్లెలూయా. అప్పుడే కదా నువ్వు నేనేమైనా చేయగలం. బంధకాల్లో చిక్కిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ నిన్ను విడిపించి ప్రయోజనం ఏమి లేదు. నువ్వు సాతాను బంధకాల్లో ఉన్నావు. దేవుని సేవకుల గురించి దైవజనుల గురించి ఎదుగు ఆయన అంటున్నాడు, నేను అగ్నిగుండంలో చూస్తున్నాను వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? బంధకములు లేక ఆ అగ్నిగుండాల్లో వాళ్ళు తిరుగుతున్నారు. అంటే దేవుని పనిలో ఈ లోకంలో ఎన్ని పోరాటాలు, అగ్నిగుండం లాంటి సమస్యలు ఎన్ని ఉన్నా బంధించబడి మనం బతకొద్దు. హల్లెలూయా. బంధకాలు లేకుండా దేవునిలో మనం ముందుకెళ్ళాలి. బంధించబడ్డం ఎక్కడ అనంటే దేవునికే. అందుకనే కరువు, కష్టం, ఇబ్బంది, పోరాటాలు, అనారోగ్యాలు, ఉపవాసాలు, ఈ సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నాం తెలుసా? చేతగాక కాదు, నీతి కొరకు ఎదుర్కొంటున్నాం అంతే. అందుకనే దైవజనుడైన పౌలు ఒక మంచి మాట చదువుతారు. ఫిలిప్పీలకు రాసిన పుస్తకం ఒక మాట, అపోస్తులు 21వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. అపోస్తుల కార్యం 21:13. ఆ తర్వాత ఫిలిప్పి 1వ అధ్యాయం 7వ వాక్యం. మొదట అపోస్తుల పుస్తకం 21:13 చదువు. పౌలు, మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరు, నేనైతే ప్రభు అయిన యేసు క్రీస్తు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాక
చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా పౌలా, యెరూషలేముకు గనక వెళ్తే నిన్ను బంధించి రోమా సైన్యం నిన్ను చంపడానికి రెడీగా ఉంది, నిన్ను బంధించబోతున్నారు. ఈ బంధకాలు సాతాను వేసే బంధకాలు కావు, సేవా నిమిత్తం దేవుని కొరకు తనను తాను బందీ అయిపోతున్నాడు. ఇర్మియాను బందీ గృహశాలలో వేశారు. ఎందుకు వేశారు? దేవుని సేవను, సత్యాన్ని ప్రకటిస్తే వేశారు. మీకాను ప్రవక్త అహాబుతో చెప్తున్నాడు, ఇదిగో నా మాట విను, యుద్ధానికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు, 400 మంది ప్రవక్తలు చెప్పిన అబద్ధ బోధ వినకో అని చెప్తే, నేను వచ్చేంత వరకు వీని చెరసాల్లో పెట్టండి అని అన్నారు, బందీ గృహలో వేయండి అని అన్నారు. మీకాను సేవకుడు, మీకాను అపోస్తలుడైన పౌలును, ఇర్మియాను, అనేకమైన సేవకులను బందీ గృహంలో పెట్టారు. ఎందుకు పెట్టారు? నీతి నిమిత్తం పెట్టబడ్డారు. హల్లెలూయా. చవాలు గట్టిగా హల్లెలూయా. పౌలు జైలుకి పోయాడు, బందీ గృహంలో పెట్టబడ్డాడు. కానీ ఆయన తప్పు చేసో సాతాను బంధకాల్లో చిక్కిపోయి పోలే, నీతి నిమిత్తం. అందుకని అంటున్నాడు, నాకు బంధకాలే కర్మ, చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, 1వ అధ్యాయం ఫిలిప్పీ పుస్తకం 7వ వాక్యం. ఇదిగో అద్భుతమైన మాట చూడండి. నా బంధకముల యందును నేను సేవ స్వార్థ పక్షమున వాదించుట యందు, ఆ సేవను, స్వార్థను, ఉపదేశాన్ని, లోకంలో సత్యాన్ని స్థిరపరిచే పని యందు, ఫిలిప్పీ సంఘ విశ్వాసులారా, మీరందరూ ఈ పనిలో నాతో కూడా పాలివారై ఉన్నారు. హల్లెలూయా. దైవజనుని బంధకాల మధ్యలో సంఘం ఎలా కావాలట? పాలివారు కావాలి. అమ్మా వింటున్నారా? దైవజనుడు బంధించబడ్డాడు, ఏమి ఆత్మలో బంధించబడి ఈ ప్రాంతంలో స్వార్థ ప్రకటించాలి, ఉపదేశం స్థిరపరచాలి, ప్రజలను యేసు దేవుడన్న దైవ క్రమంలోకి తేవాలని పోరాడుతున్న ఈ పరిచర్యలో సంఘంతో సేవకుడు అంటున్నాడు, మీరు నాతో పాలివారయ్యారు. కష్టాలలో ఏ విశ్వాసి సేవకుడికి నిలబడతాడో వినండి. బొక్కలు పెట్టినోడు గుర్తుండడు సేవకుడికి. ఉంటారు ఆ పనికి మాలిన సేవకులు ఉంటారు, వాళ్ళకి బొక్కలు పెట్టిన వాళ్ళకే నచ్చుతారు. కానీ నిజంగా సేవ చేసే సేవకుడు తన కష్టంలో తన పక్షాన నిలబడి సహకరించే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని వాళ్ళ గుండెలో పెట్టుకుంటాడు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. అందుకనే ఒక్క మాట, కొలస్సీ పుస్తకం 4:18, కొలస్సీలకు రాసిన పుస్తకం 4:18 చదువు త్వరగా. పౌలను నేను స్వహస్తముతో నా వందనాలు రాస్తున్నాను. ఎదిగో బంధకాలు అంటే ఏంటండి? సేవకునికి కష్టాలు, పోరాటాలు, శ్రమలు, ఒత్తిడులు. ఈ పోరాటాలలో, ఈ సేవలో నేను ఎదుర్కొంటున్న శ్రమలలో, సమస్యలలో నా బంధకాలను మీరేం చేయాలట? జ్ఞాపకం చేసుకొనుడి. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. ఆడ 1వ అధ్యాయం 7వ వాక్యం మళ్ళీ చదువు. ఫిలిప్పీ 1:7 వాక్యం. నా బంధకముల యందు నేను స్వార్థ పక్షమున వాదించుట యందు, దానిని స్థిరపరచుట యందు మీరందరూ ఈ పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు కనుక, ఇదిగో ఎవరిని? నా కష్టాలలో నాతో కలిసి కష్టపడ్డారు కనుక మిమ్ములను నా మనస్సులో ఉంచుకున్నాను. హల్లెలూయా.
మీరు నమ్మండి, ఒక దైవజనుడు కష్టపడుతున్నప్పుడు తనతో కలిసి ప్రార్థన చేసేవారు, తనతో కలిసి పరిచర్య చేసేవారు, తనతో కలిసి దేవుని సేవలో తోచిన సహాయాన్ని సహకారాన్ని అందించే వారిని చూసినప్పుడు దైవజనుడి హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది. ప్రభువా, నాకు సహకరించే విశ్వాసం ఇచ్చావు, నా కాస్త విశ్రాంతి, నా బరువును మోసేవాడిని నాకు ఇచ్చావు అని అతని హృదయంలో, దైవజనుడి గుండెలో స్థానం ఉంటుంది. అర్థమైందండి? అందుకనే నమ్మిన వారు సహకరించకపోతే, పని పెట్టుకున్నప్పుడు పనిలో తోడుగా ఎవరైనా నిలవకపోతే దైవజనుడు చాలా దుఃఖపడతాడు. ఏం చెప్పాలో తెలియక, ఒత్తిడి చేయలేక లోపట కుమిలిపోతాడు. ఆ బాధ ఆ వ్యక్తులకు చాలా ఇబ్బందిగా మారుతుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, నా బంధకములను సంగమ మీరు జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. దేవుని సేవలో ఉండే ఒత్తిడి, ఆ పని, ఆ భారం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను వెళ్ళాలి, కూటానికి టైం అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 అవర్ ముందు వాడు వచ్చి కొంత పరిచర్య చేస్తే కొంచెం తృప్తి ఉంటుంది, అంతే. కొంచెం సహాయం, కొంచెం ఆశీర్వాదం లభిస్తుంది. ఆ భారం, ఆ పోరాటంలో మీరు జ్ఞాపకం చేసుకునే సంఘమై ఉండాలి. మర్చిపోయి ప్రవర్తించొద్దు. ఏ పట్టింపు లేకుండా ఉండే సంఘమై ఉండొద్దు. నా బంధకాలను మీరు జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఒక దైవజనుడు ఎక్కడ కష్టపడుతున్నాడు, ఒక దైవజనుడు కూటం పెట్టాడు, ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ఒక దైవజనుడు ప్రయాసపడుతున్నాడు, దైవజనుడు మందిర ప్రయాసపడుతున్న ఆ పని, ఆ పోరాటాన్ని సంఘం గుర్తు చేసుకొని సహకరించాలి. అంతే తప్ప లోకంలో బంధించబడ్డ వారిలో చిక్కిపోయి, బంధకాల్లో నీ పనులు, నీ ధ్యాస, ఇదే ధ్యాస. కొంతమంది ఆదివారం ఆరాధనలకు వెళ్ళి కూడికలకు డుమ్మలు కొట్టి పరిచర్య చేస్తుంటే పరిచర్యకు సహకరించక అలా ఉండేవారిని చూస్తున్నప్పుడు మన భాషలో చెప్పాలంటే వాళ్ళు కంపరం పుడుతుంది. వీళ్ళేం మనుషులరా అనిపిస్తారు. వీళ్ళు నిజంగా విశ్వాసులైనా, వీళ్ళు మనుషులా దయ్యాలు అనిపిస్తారు. ఎందుకనంటే అలా ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అసలు ఇసుమంత దైవ జ్ఞానం ఉండదు. ఇది సేవ, దేవుని పని. అక్కడ అంటున్నాడు, సువార్త స్థిరపరిచే పనిలో, ఈ ఉపదేశం పోరాడే పనిలో మీరు నాతో పాలివారు. ఒక దైవజనుడికి పాలివారుగా ఉండేది ఎవరో తెలుసా? తింటున్నప్పుడు తినేవారు కాదు, కష్టపడుతున్నప్పుడు కష్టపడేవాడు కావాలి. హల్లెలూయా. చబాలు హుషారుగా హల్లెలూయా. కనుక యెరూషలేమా, నీ బంధకాలు నువ్వు తెంచుకో, నీ మెడకట్లు తెంచుకో. లోకంలో చిక్కిపోకు, ఒక వ్యామోహంలో చిక్కిపోకు. 24 గంటలు పనే నీ జీవితం కాదు, అందులో చిక్కిపోకు. 24 గంటలు నీ ఫినాన్షియల్ మైండ్ మీద చిక్కిపోకు, ఎఫర్స్లో చిక్కిపోకు, స్నేహంలో బంధించబడిపోకు. అనేక ప్రయత్నాలు. నేను చాలాసార్లు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. శాంసోన్ను దెలీలో బంధించడానికి వాడిన ఆ ఆయుధాలు అసలు ఏంటి, దాని భావాలు ఏంటని బాగా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. నిరవంజి చువ్వలు, కొత్త తాళ్ళు, ప్లాన్ల మీద ప్లాన్లు వేసి సాతాను కూడా ఎన్ని ప్లాన్లు వేస్తాడు, అవి చిక్కిపోకుండా మనం చూసుకోవాలి. బందీ గృహమును మనము దాటాలి. హల్లెలూయా. ఏ బంధకాలు లేకుండా, ప్రభువా రేపో మాపో నువ్వు వస్తే నేను ఎదుర్కోవడానికి నాకు సహాయం చేయి. సొదొమ గొమొర్రాలో బంధించబడిపోయారు ప్రజలు. అందుకే లోతును దేవుడు త్వరగా బయటకెళ్ళు అని అంటే ఆయన తడువు చేశాడని బైబిల్ ఉంది. ఎందుకు తడువు చేస్తున్నావు అని అంటే, సొదొమ గొమొర్రాలో చిక్కిపోయాడు. ఆ బంధాల మధ్యలో చిక్కిపోయాడు ఈ మనిషి. అందుకనే
జీవితం శాపగ్రస్తంగా మారిపోయింది. నా సంఘ బిడ్డలారా, ఏ బంధకాలు లేని సేవ మనం చేయగలిగితే మన దర్శనం ఏంటంటే బంధకాలలో ఉన్న ప్రజలను విడిపించడానికే సంఘాన్ని దేవుడు సిద్ధం చేశాడు తప్ప మనమే బంధించబడితే లోకల్లో ఉన్న ప్రజలను విడిపించలేం. విగ్రహారాధనలో, త్రాగుడులో, వ్యామోహాలలో, చీకటిలో బంధించబడిపోయారు. అందుకని అంటున్నాడు, చీకటిలో ఉన్న ప్రజలు, బందీగృహములో ఉన్న ప్రజలను విడిపించుటకు నేను నీ చెయ్యి పట్టుకొని నేను నిన్ను ఒక నిబంధనకు సూచనగా ఉంచుకున్నాను. హల్లెలూయా. కనుక ఆ బంధకాలలో ఎక్కడ చిక్కిపోకుండా నా దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.